ఓ గాడ్, పొద్దు పొద్దునే నా కడుపులో ఈ నొప్పి ఎందుకు వస్తుంది? బహుశా ఖాళీ కడుపు వల్ల గ్యాస్ ఫామ్ అయినట్లుంది. కాలేజ్కి వెళ్లే ముందు త్వరగా టిఫిన్ చేసేయాలి. మా టిఫిన్ రెడీయా? హా రా కూర్చో. టీనా త్వరగా టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. కానీ తను ఎక్కువగా ఏమీ తెలియకపోతుంది. ఇక తన కుర్చీలోంచి లేవగానే ఆ కుర్చీపై ఎర్రటి మరకలు అంటుంటాయి. ఓ నో, బహుశా ఈ నొప్పి నాకు ఎప్పటి నుంచో వస్తున్నట్లుంది. ఇక ఇప్పుడు కాలేజీకి సెలవు పెట్టాలి. సెలవు అవసరం ఏం లేదు, ప్రతి నెల నీ డ్రామాలు స్టార్ట్ అవుతాయి. అరే, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివేనా ఏంటి ప్రతి నెల నెలసరి ఎదుర్కొనేది? ప్రతి అమ్మాయికి వస్తుంది. కానీ దాని అర్థం మన పనులను వాయిదా వేయాలని కాదు. సరే, ఒకవేళ నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు అనుకుంటే గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకొని తర్వాత కిచెన్ లోకి వెళ్లి నా కోసం టిఫిన్ తీసుకొని రా. అలాగే ఇంకా అంట్లు తోమేసేయి, సరేనా? మా, ఇవన్నీ చేయమని నువ్వు నాకు చెప్తున్నావా? అబ్బే లేదు, పక్కింటి అమ్మాయికి చెప్తున్నా. అయితే నాకు కూడా 1-2 పనులు చేయించు. లాగి పెట్టి అక్కడ కొట్టానంటే దవడ పళ్ళు రాలుతాయి. సిగ్గులేదా నీకు? నిన్నే అంటున్నా, నీకే చెప్తున్నా. అమ్మ చూడు, నేనేం పని చేయను. నాకు పీరియడ్స్ వచ్చాయి, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నా కోసం కషాయం పట్టుకుని రా. త్వరగా వెళ్లితే అమ్మా. అసలు ఎలా పుట్టిందో ఇది తెలీదు, కొంచెం నొప్పిని కూడా తట్టుకోలేదు. ఏంటో రేపరా ఇంటికెళ్తే ఎలా ఉంటుందో దీని పరిస్థితి అర్థం కావట్లా. మా, లెక్చర్ ఇవ్వడం ఆపి నా కోసం కషాయం పట్టుకురా, లేదంటే నేను కాలేజీకి వెళ్ళను, ఇప్పుడే చెప్పేస్తున్నా. తెస్తాను, తేక చేస్తానా? దానికన్నా నాకు ఇంకో దారుందా? లేదంటే రోజంతా నాటకాలు ఆడటం మొదలు పెడతావు. ఇక నా తలరాతలో అలాగే రాసింది, బతుకంతా పని 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 చేస్తూ ఉండటం. అంతకుముందు మీ నాన్న, ఇప్పుడు నువ్వు నాకు అస్సలు సహాయం చేసేవాళ్ళే లేరు. తప్పుతుందా? నా తలరాత అనుభవించొద్దు. కర్మ కర్మ. ఆశ త్వరగా వంటింట్లోకి వెళ్లి కషాయం చేసుకుని తీసుకొస్తుంది. ఇదిగో మేడం, కషాయం తాగండి. ఇంకా ఏమన్నా కావాలా మీకు? వా, అమ్మంటే నీలా ఉండాలి. ఇక ఇప్పుడు కషాయం తాగి త్వరగా కాలేజీకి వెళ్ళు. ఈ రోజు ప్రాజెక్ట్ జమ చేయడానికి ఆఖరి రోజు, మర్చిపోయావా? నా వల్ల కాదు కాలేజీకి వెళ్ళడం. నేను తల తిరిగి ఎక్కడైనా పడిపోతే? నువ్వు పడు దొర్లు ఏమైనా గానీ ముందు కాలేజీకి వెళ్ళు. చదువు విషయంలో అస్సలు తగ్గేది లేదు. వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకొని బయలుదేరు. కాసేపటికి కషాయం తాగి బట్టలు మార్చుకొని ఏదోలా టీనా కాలేజీకి చేరుకొని అక్కడ తన స్నేహితురాలు కాంచన్తో చెబుతుంది. మా ముందే నాకు జైలు యొక్క జైలర్లా మారింది. ఎప్పుడు హుకుం జారీ చేయడమే. ఏమైందే నీకు? ఎందుకు అరుస్తున్నావు? ఈ రోజు ఆంటీ చేతిలో మళ్ళీ చీవడలు తిన్నావా? రావడంతోనే దండకం మొదలు పెట్టావు. మా అమ్ముంది కదా, పీరియడ్స్ లో నాకు కషాయం చేసి తాగడానికి ఇచ్చింది. ఆ తర్వాత దౌర్జన్యంగా నన్ను కాలేజీకి పంపింది. యార్, అరే యార్, నిజంగా మీ అమ్మ చాలా మంచిది. ఇదే మా అమ్మ అయితే పీరియడ్స్ లో కూడా ఇంటి పని అంతా చేపిస్తుంటుంది. ఆంటీ కేవలం నేను కాలేజ్ కి మాత్రమే పంపింది. సంతోషించు. అవునా, సరే, నీ లెక్చర్ పూర్తయితే ఇక వెళ్దామా? నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఇంకా తర్వాత త్వరగా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి. సరే పద వెళ్దాం. ఇద్దరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారు. కొద్ది రోజులకు టీనా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తవుతుంది. అలా సమయం గడుస్తూ ఉండగా ఆశాదేవి ఒక మంచి అబ్బాయిని చూసి టీనా పెళ్లి చేయాలనుకుంది. అలాగే అంకుర్ అనే అబ్బాయితో టీనా పెళ్లి చేస్తుంది. పెళ్లయ్యాక టీనా తన అత్తారింటికి వస్తుంది. పెళ్లి అన్ని ఆచారాలు పూర్తయ్యాక టీనా రాత్రికి తన గదిలోకి వస్తుంది. కానీ తన కడుపులో అప్పుడు సడన్ గా నొప్పి ప్రారంభమవుతుంది. ఇక తను వాష్రూమ్ లోకి వెళ్లి చెక్ చేసుకుంటే తనకు పీరియడ్స్ వచ్చుంటాయి. చచ్చింది గొర్రె, ఇది కూడా ఇప్పుడే రావాలా? అప్పుడే గదిలోకి అంకుర్ వస్తాడు. అతడు టీనాకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ టీనా తన్ని అడ్డగిస్తూ చెబుతుంది, చూడండి, మీరు నా దగ్గరకు రావద్దు. నా నుంచి దూరంగా ఉండండి. మీరు అనుకునేది ఏది ఇప్పుడు జరగదు. మన తొలిరే ఇప్పుడు జరగదు. నువ్వేమంటున్నావు టీనా? నేను నీ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించారా? నువ్వు నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు? చూడండి, మీరు నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా ఆరోగ్యం బాగోలేదు, నాకు విశ్రాంతి కావాలి. పరిస్థితి ఏంటంటే నా ఆరోగ్యం 3-2 బాగోలేవు. సాయంత్రం వరకు బాగానే ఉన్నావు పూర్తిగా. సడన్ గా ఇప్పుడు ఏమైంది? ఏదైనా ఉంటే చెప్పు, నీకోసం మెడిసిన్ తెస్తాను. లేదా నీకు ఇంకేమైనా కావాలో చెప్పు, తెచ్చిస్తాను. అరే, మీరెందుకు అర్థం చేసుకోరు? నాకేం వద్దు, నేను ఇంకా నిద్రపోవాలి. మీరు నిద్రపోండి. కానీ చెప్పు, అసలు నీకేమైంది? నీకు తెలుసా ఈ రే కోసం నేను ఎన్ని కలలు కన్నాను? అలా అంటూ అంకుర్ టీనా చేయి పట్టుకుంటాడు. కానీ టీనా తన చేతిని విదిలించుకొని దూరంగా వెళ్లి నిలబడుతుంది. ఇది చూసి అంకుర్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను కోపంతో టీనాతో అంటాడు, అరే, నువ్వు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నేనేమైనా తినేస్తానా ఏమి? ఓకే ఫైన్, నేను నిన్ను అసలు తాకను. నాకు అనిపిస్తుంది నాతో నీ పెళ్లి బలవంతంగా చేశారని. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదని. అరే, ఇలాంటి తెలివి తక్కువ వాడి దొరికాడేంటి? కడుపులో నొప్పంటున్నా అర్థం చేసుకోడేంటి? అసలు విషయం తప్ప మిగతా అన్ని మాట్లాడతాడు. ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? ఇక నన్ను వెనక్కు తోసేసావుగా. నాకంతా అర్థమైంది. నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే నా నుంచి దూరంగా వెళ్ళావు. కోపంతో అంకుర్ తన దుప్పటి దిండు తీసుకుని గదిలో నుంచి బయటకు వెళ్లిపోతాడు. అతను గదిలో నుంచి బయటకు రావడం తన అమ్మ చూస్తుంది.
ఏమైంది అంకుర్, ఈ రోజు నీ తొలి రేయి. మరి నువ్వు నీ గది నుంచి బయటకు వస్తున్నావు ఎందుకు? ఓరే అమ్మా, నీ కోడలు నాతో ఆ గదిలో ఉండదలుచుకోలేదు మరి. ఏంటి? కానీ తను అలా ఎలా చేస్తుంది? ఒకవేళ తనకి ఈ పెళ్లి నచ్చకుంటే ముందే చెప్పాలి కదా. అసలు ఇలా నా కొడుకు జీవితం పాడు చేయాల్సిన అవసరం ఏంటి తనకు? నేను నీకు ముందే చెప్పాను, కాలేజీలో పెద్ద చదువులు చదివిన అమ్మాయితో పెళ్ళొద్దని. కాలేజీలో బహుశా ఏ బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ ఉండుంటాడు, ఖచ్చితంగా ఏదో ప్రేమైన ఉండుంటుంది. నువ్వు ఉండు, ఇప్పుడే వెళ్ళి తనని అడిగి అంత చూస్తాను, మొత్తం దులిపి పారేస్తాను. ఏమనుకుంటుందో ఏంటో. ఓ, లేదు వద్దమ్మా, ఇప్పుడేం అడగొద్దు, ఏదైనా సరే పొద్దునే మాట్లాడదాం. తర్వాత అందరూ నిద్రపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే టీనా తన కడుపు పట్టుకొని లేస్తుంది. టీనా, లేవే, ఇక వెళ్ళు, పని మొదలుపెట్టు. నువ్వు నీ పుట్టింట్లో లేవు, అత్తింట్లో ఉన్నావు, ఆ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. టీనా త్వరగా స్నానం చేసి ఇంటిని ఊడ్చి శుభ్రం చేస్తుంది. తర్వాత టీ చేసి తన అత్తగదిలోకి తీసుకెళ్తుంది. ఇక తన కాలు తాకి ఆశీర్వదిస్తుంది. కానీ తన అత్తయ్య తన కాళ్ళను వెనక్కి లాక్కుంటుంది. ఇంకా టీనా పట్ల చాలా కోపంగా ఉంటుంది. ఏమైంది అత్తయ్య, మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వరా? ఎవరైతే నా కొడుకును సంతోషంగా ఉంచలేకపోయి, ఒకవేళ నీకు ఈ పెళ్లి నచ్చుకుంటే ముందే చెప్పుండొచ్చు కదా మరి. అత్తయ్య, మీ అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి నాకు నెలసరి వచ్చింది, అందుకే వాణ్ణి నా నుంచి దూరంగా ఉండమన్నాను. నేను చాలా విధాలుగా చెప్పే ప్రయత్నం చేశాను, కానీ ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా సూటుగా చెప్పాలంటే నాకు సిగ్గేసింది. ఓహో, అదా విషయం. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదేమో అని నాకు అనిపించింది. అలాంటిదేమీ లేదత్తయ్య. అంకుర్ని నా భర్తగా పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కాకుంటే పీరియడ్స్ లో నా పరిస్థితి కొంచెం బాగోదు, కడుపులో కూడా చాలా నొప్పి వస్తుంది, అందుకే అలా. కానీ కొన్ని రోజులు కదా, ఆ తర్వాత ఆయన్ని నా దగ్గరికి రాకుండా నేను ఆపను. దర్వాజా దగ్గర నిల్చున్న అంకుర్ ఆ ఇద్దరి మాటలు వింటున్నాడు. తన తెలివి తక్కువదనానికి చాలా బాధపడతాడు. ఉఫ్, అరే నేనెంత మూర్ఖుణ్ణి, తన మాటలు అర్థం చేసుకోలేకపోయాను. పాపం టీనా తన ప్రాబ్లంతో ఎంత బాధపడిందో, నేను ఇంకా తనని బాధ పెట్టాను. నేను వెళ్ళి తనని క్షమాపణ కోరాలి. ఇక తొలిరే తనకు పీరియడ్స్ వస్తే పాపం తనేం చేస్తుంది, అందులో తన తప్పే ఉంది. తన ప్రవర్తనకు క్షమాపణ చెప్తాడు. ఇంకెప్పుడు ఇలా జరగదని తనకు భరోసా ఇస్తాడు. తనిప్పుడు టీనాను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఒకలా ఉన్నావు, ఇద్దరూ బాగానే ఉన్నారా? ఏం చెప్పాలమ్మా, కృతజన్మ పాపమో ఈ జన్మ పాపమో నాకు తెలియదు కానీ మీ కోడలికి ఒక కిన్నెర పుట్టింది. ఏంటి, ఏమంటున్నావు సుశీల? సావిత్రి కిన్నెరని కన్నాదా? సర్వనాశనం అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా అమ్మా? ఊర్లో మనం మొహం ఎలా చూపించగలం? నన్ను కిన్నెర తండ్రి అంటారు. అలా అవ్వకూడదు. నేను వెంటనే వెళ్ళి ఆ పిల్లోడు గొంతు నులిపేస్తానమ్మా. దాయమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమేష్ కోపంతో వెళ్ళి ఆ పిల్లోడి గొంతు నొక్కబోతాడు. వద్దండి, వద్దు, అలా చేయకండి. ఎలా ఉన్నా ఏదైనా నా తలరాతే. నా కడుపులో మోసి జన్మనిచ్చాను, నా బిడ్డని చంపకండి. రమేష్, ఈ దరిద్రాన్ని ఆ దరిద్రంతోటే ఉండనివ్వు, వదిలే. రమేష్ వాళ్ళమ్మతో బయటికి వెళ్తాడు. సావిత్రి వాళ్ళిద్దరు మాటలు వింటుంది. చూడు రమేష్, ఇప్పుడు వాణ్ణి ఏదైనా చేస్తే గోలగోల చేస్తుంది. రాత్రికి అది నిద్రపోయాక అప్పుడు వాణ్ణి నదిలో వదిలేద్దాం. నేను నా బిడ్డని ఏం చెయ్యనివ్వను. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. సావిత్రి తన బిడ్డను తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది. దగ్గర్లో మంగల్పూర్ అనే ఊర్లో ఉండసాగింది. సావిత్రి కష్టపడి తన కొడుకు సాగర్ని పెంచుకుంటూ ఉంటాది. కాని అతని లోపాన్ని లోకం నుండి దాచిపెడుతుంది. సాగర్ బాగా చదువుకుని అదే ఊర్లో ఒక స్కూల్లో పేద పిల్లలకి ఫ్రీగా చదువు చెప్తుంటాడు. ఆ పిల్లల్లో ఒక పిల్లాడి అక్క రజని సాగర్ని ఇష్టపడుతూ ఉంటాది. సాగర్, నువ్వెందుకని నాకు దూరంగా ఉంటావు? నేను సిటీలో అమ్మాయిలాగా బాగా చదువుకుని అందంగా లేననే కదా. కానీ నువ్వు ఎప్పుడైనా నా మనసును చూసావా? రజనీ, నేను నీకు కారణం చెప్పలేను. నువ్వు నా పైన ఆశలు పెట్టుకోకు. ఆ మాటకి రజనీకి చాలా బాధేస్తుంది. కొద్ది రోజులకి రజనీకి వినోద్తో పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ పెళ్లి రోజుకి వినోద్ నాన్నగారు కట్నం గురించి గొడవ చేస్తుంటాడు. బావగారు, నాకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి. పంట చేతికి రాగానే మిగిలిన కట్నం డబ్బులు ఇచ్చేస్తాను. సరే మరి, మేం వెనక్కి వెళ్ళిపోతాం. అలా అనకండి కిషన్ బాబు. తల్లి లేని